టీఎంబీ రమేష్ రెడ్డి గారి ఆఫీస్ ముట్టడించడం జరుగుతుంది. ఎందుకోసమంటే ఈ రోజు దారావత్ ప్రీతి యొక్క సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి ఈ రోజు ఈ యొక్క విద్యార్థి ఆసిఫే కాదు, ఆ యొక్క మేనేజ్మెంట్ హెచ్ఓడి నాగరాజు, ప్రిన్సిపాల్ మల్సులను, అదే విధంగా ఏసీపీగా పనిచేస్తున్నటువంటి వరంగల్ ఏసీపీ కిషన్ మరియు కమిషనర్ మీద కూడా 306 అదే విధంగా 354 ర్యాంకింగ్ యాక్ట్ అదే విధంగా అట్రాసిటీ కేసు కూడా పెట్టాలని ఏపీపీ డిమాండ్ చేస్తుంది. ఎందుకోసం అంటే ఆ యొక్క విద్యార్థి యొక్క తండ్రి నరేంద్ర అనే వ్యక్తి ఒక 10-20 సార్లు ఏసీపీకి ఫోన్ చేస్తే కానీ నిమ్మకు నీరెత్తినట్టు వివరించడం అనేది చాలా సిగ్గుచేటు. ఈ రోజు ఈ యొక్క కమిషనర్ వరంగల్ కమిషనర్ ఒక పేపర్ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ తండ్రి గారు నరేంద్ర గారు జస్ట్ ఒక బెదిరించమని అన్నాడు. అయ్యా కమిషనర్ గారు మీకు సిగ్గుందని అడుగుతున్నాము. ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుండి ఒక పేరెంట్ వచ్చి మా యొక్క కూతురికి ర్యాగింగ్ జరుగుతుంటే ఒక న్యాయాన్ని ఏసీపీని అడిగితే ఇంతవరకు పట్టించుకోకుండా దాదాపు 2-3 రోజుల నుంచి ఏసీపీకి కన్సల్ట్ అవుతున్నా కానీ పట్టించుకోకపోవడానికి సిగ్గుచేటు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖ కేవలం ఈ రోజు కేసీఆర్ కు పాలనలాగా పనిచేస్తుంది తప్ప మరొకటి కాదని తెలియజేస్తున్నా. అదే విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో షీటింగ్ గా ఉన్నటువంటి షీటింగ్ షోటింగ్ గా పనిచేస్తుంది. అదే విధంగా పోలీస్ శాఖలో ఉన్నటువంటి ర్యాగింగ్ టీము కూడా కేవలం ఈ యొక్క సెల్ఫీలకు లేకుంటే ఫ్లెక్సీలకే పరిమితం అవుతారు తప్ప ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తి వ్యవహరించడమే ఈ రోజు ప్రభుత్వం ఎంత తప్పుందో ఈ రోజు పోలీస్ శాఖలు కూడా అంత తప్పుంది. వీళ్ళు రక్షకులుగా ఉండాల్సింది రాక్షసులాగా తయారు కావడానికి కారణం ఈ యొక్క ప్రభుత్వం యొక్క సపోర్టు తోటి ఈరోజు ముందుకెళ్తున్నారు. వీళ్ళు జాయిన్ అయినప్పుడు ఏ రాజ్యాంగం ప్రకారం జాయిన్ అయ్యారు ఆ విధంగా విధులు నిర్వహించకుండా కేవలం ఈ రోజు రాక్షసుల్లాగా ప్రవర్తిస్తూ ఈ రోజు ఎంతో మంది అమ్మాయిలు మానవంగాలు గురపడుతున్నా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని చెప్పకుండా ఈ యొక్క కేసుకు సమస్యకు పరిష్కారం కావాలంటే సజ్జనర్ గారిని ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్ చేయాలి. దిశ కేసు ఏ విధంగా అయితే సాల్వ్ జరిగిందో అదే విధంగా